హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మనం చికెన్తోని బిర్యానీ చేశాను. అదేంటో తెలుసా? చికెన్ గ్రేవీ రోస్ట్ కుండ బిర్యానీ అని. ఇది చాలా బాగుంటుంది, ఎవరు కూడా మిస్ కావద్దు. నేను నిజంగా చెప్తున్నాను, ఇది చాలా బాగుంటుంది. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ టైప్లో ఈ విధంగా ఒక్కసారి మనం కానీ చేసి పెట్టామంటే వాళ్ళు మనల్ని ఎప్పుడు చూసినా, వాళ్ళ దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళినా మనకంతా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇది అంత బాగుంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీన్ని ఎలా చేయాలన్నది ఒకసారి స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఇందులో ఏ ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది ఎలా చేయాలని. చాలా మంచి రుచి వస్తుంది. ఓకేనా? దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చికెన్ తీసుకున్నాము. నేనైతే 1 కిలో చికెన్ తీసుకున్నాను. స్కిన్లెస్ కాదు, మామూలుదే, స్కిన్తోనే. ఈ విధంగా అయితే బాగుంటుందని ఇట్లా తీసుకున్నాను. మీరు స్కిన్లెస్ తీసుకున్నా, ఓన్లీ బోన్లెస్ తీసుకున్నా ఎలాగైనా కానీ బాగుంటుంది. నేనైతే ఒక 2 లెగ్ పీసులు కూడా తీసుకున్నాను. లెగ్ పీసులు అన్నా కూడా మా పిల్లలకి చాలా చాలా ఇష్టం. అందుకోసం లెగ్ పీసులు తీసుకున్నప్పుడు మనం ఏంటంటే కొంచెం కండకి ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్న లోపల వరకు ఉడికి బాగుంటుంది అన్నట్టు. లేకుంటే లోపల ఏమవుద్దంటే పైన వరకే ఉడికి లోపల సీమిడిగా అట్లా ఉంటుంది అన్నట్టు. అది మంచి రుచి అనిపించదు. ఈ టైప్లో ఘాట్లు పెట్టుకుంటే లోపల వరకు పోయి సూపర్ రుచి వస్తుంది. ఈ విధంగా రెడీ చేసుకున్నాక ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు, 1 స్పూను సాల్టు, ఒక 3 స్పూన్లు కారం, అది స్పైసీ ఎంత అవసరమో అంత, 1 స్పూను ధనియాల పౌడరు, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను జీలకర్ర పొడి, అంటే 1 స్పూన్కి తక్కువ వేసుకోండి, ఇబ్బంది లేదు. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక నిమ్మకాయని 2 భాగాలుగా చేసుకుని లోపల గింజలన్నీ తీసేసి ఈ విధంగా రసాన్ని నీట్గా పిండుకోండి. కొంచెం రసం వచ్చేది తీసుకుంటే మాత్రం సూపర్ రుచి ఉంటుంది. ఓకేనా? ఆ టైప్లో చేసుకునేసి ఇప్పుడు మీద కొంచెం మనం ఏం చేద్దామంటే పుదీనా కొద్దిగా, కొత్తిమీర కూడా కొంచెం పెద్ద ముక్కలుగా ఉన్నా ఏం కాదు. ఈ టైప్లో వేసుకున్నాక 1 స్పూన్ మందం నూనె వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ముక్కలకి బాగా ఇమిడే విధంగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ప్రతి ఒక్క ముక్క కూడా పట్టే విధంగా చూసుకోవాలి. ఈ లెగ్ పీసులకి అయితే మరి ఆ ఘాటుల్లో కూడా పోయే విధంగా బాగా కలిపి మనం ఏం చేద్దామంటే మూత పెట్టి ఒక అరగంట సేపు బాగా ఊరబెట్టుకుందాం. అప్పుడు ఏంటంటే ముక్కలకు బాగా పట్టి చికెన్ మంచి రుచి వస్తుంది అన్నట్టు. ఈలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకునేసి దాంట్లో నేనైతే 2.5 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను. చూడండి ఈ టైప్లో. ఓకేనా? ఈ కొంచెం ఇందులో కూడా కొన్ని తేడాలు ఉంటాయి. ఈ ముక్కు పొడవుగా ఉండేటి మంచి రుచి వస్తుంది, పొడవుగా కూడా కనపడుతుంది. ఓకేనా? ఇప్పుడు వీటిని ఏంటంటే మనం నీళ్లు పోసేసి బాగా 1కి 4 సార్లు దాకా కూడా కడిగి ఆ నీరంతా తీసేసి నానబెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. వీడియోని ఏంటంటే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, ఎలా చేయాలన్నది అర్థమవుతుంది. కానీ ఇది మాత్రం సూపర్ రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి 2 స్పూన్లు గంటెల మందం నూనె వేసుకుందాం. అది కాస్త వేడెక్కనిచ్చి ఒక 2 బిర్యానీ ఆకులు ఇలా మధ్యలోకి ఇరిసేసుకుంటే ఏంటంటే బాగుంటుంది. ఇప్పుడు చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా సాజీరా సగం స్పూను, 2 పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీల్చి అవి వేసుకునేసి వీటిని కాస్త అలా అనుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక ఏదైతే చికెన్ని మనం పెట్టుకున్నామో ఆ చికెన్ని అందులో వేసుకుందాం. అది పూర్తిగా వేసినాక ఏంటంటే ముక్కలకు మొత్తానికి పట్టే విధంగా మనం కలుపుకుంటూ వేగనివ్వాలి. ఓకేనా? ఈ టైప్లో చేసుకోండి. ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను పదే చెప్తున్నా, ఎందుకంటే ఈ విధంగా మనం ఒక్కసారి ట్రై చేసి చూడండి. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, మన ఫ్రెండ్సే కావచ్చు, చుట్టాలే కావచ్చు, ఎవరైనా సరే ఒక్కసారి ట్రై చేయండి. వాళ్ళు జీవితంలో మిమ్మల్ని మర్చిపోరు. ఎలా చేసావని మీ దగ్గర అడిగి మరీ నేర్చుకుంటారు. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు డమ్ అననివ్వాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే పెరుగు, ఒక 4 స్పూన్లు మందం పెరుగు వేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి. ఇప్పుడు కాస్త కలిసే విధంగా పెరుగు లైట్గా అలా తిరగదిప్పి మూత పెట్టి ఇంకాస్త సేపు
డమ్ అననివ్వాలి. ఆ పెరుగు ఏంటంటే ఇవన్నిటికి కూడా బాగా పడుతుంది, పట్టే విధంగా. ఓకేనా. ఇప్పుడు ఇందాక ఏదైతే ఊరబెట్టుకున్నాం బౌలు, దాంట్లో కాసిన నీళ్ళు పోసి అలా వేసి కాసేపు ఉడకనివ్వాలి. దీన్ని బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మనం వాటర్ పోయాం కాబట్టి అందుకోసమని కొద్దిగా నీళ్ళు పోసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బాగా ఉడకనివ్వాలి చికెన్ని. ఈ టైప్లో ఏంటంటే చికెన్ బాగా ఉడికితే అప్పుడు మంచి రుచి వస్తుంది అన్నట్టు. ఇవన్నింటిలో ఆ చికెన్ ఉడికితే తింటుంటే ఏమన్నట్టు. దాంట్లో ఏంటంటే కాంబినేషన్గా ఒక 4 జీడిపప్పులు కూడా అలా వేసుకునేసి కాస్త కలబెట్టి చూడండి. ఆ స్మెల్కే ఏదైనా సరే అన్నం అలాగే తినచ్చు, అంత బాగుంది. ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి రుచినిస్తుంది. మనం పోసిన నీళ్ళన్నీ కూడా బాగా ఇనిగిపోయే విధంగా, ముక్కలకు పట్టే విధంగా చూడండి. ఈ టైప్లో వచ్చాక చూశారు కదా, ఈ టైప్లో వచ్చాక మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెడదాం. దీని సంగతి మళ్ళీ చూద్దాం. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కుండ పెట్టుకుందాం. కుండ పెట్టుకుని దాంట్లో ఒక 2 గంటెలు నూనె వేసుకునేసి దాన్ని కాస్త వేడెక్కనివ్వాలి. దాన్ని కాస్త వేడెక్కనిచ్చి 4 చిన్న చిన్న బిర్యానీ ఆకులు వేసుకునేసి 2 ఇంచులు చెక్క కూడా అందులో వేసి ఒక 5-6 లవంగాలు, 2-3 యాలకులు, 2 అనాస పువ్వులు, జీలకర్ర, సాజీరా ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ మందం వేసుకునేసి అలా కలబెట్టి ఒక 2-3 ఎర్రగడ్డలను కూడా సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసుకునేసి కాస్తలనేసి కరివేపాకు నీట్గా మంచి స్మెల్ వచ్చేదాన్ని తీసుకునేసి అందులో వేసుకొని కాస్త చిటపటలాడినిచ్చి పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీల్చి అందులో వేసుకోండి. ఇవన్నీ వేశాక ఈ ఒక మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వాడనిచ్చి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2-3 చెంచాల మందం వేసుకునేసి మీదకించి కొత్తిమీర, పుదీనా అవి కూడా కొంత వేసుకునేసి బాగా కలబెడుతూ ఫ్రై కానివ్వాలి. ఇవంతా కూడా బాగా ఈ టైప్లోకి రావాలి. ఈ టైప్లో వచ్చేదాకా వేగనిచ్చిన తర్వాత ఇప్పుడు టమోటాలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక 2-3 సరిపోతాయి వేసుకున్నాక సాల్ట్ కూడా వేసి ఒక స్పూను, కొద్దిగా పసుపు వేసుకుందాం చిటికెడు. ఎందుకంటే ఈ టమోటాలు ఇవన్నీ తొందరగా మగ్గటానికి. ఈ టైప్లో టమోటాలు కూడా బాగా గుజ్జులాగా అయ్యేదాకా వాడనిచ్చి ఇప్పుడు స్పైసీకి తగ్గట్టుగా కొద్దిగా కారం వేసుకుందాం. ఒక 2 చెంచాలు సరిపోతుంది. మీకు ఎక్కువ తక్కువ కావాలన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. గరం మసాలా కూడా కొద్దిగా వేసి ధనియాల పొడి ఒక స్పూన్ మందం వేసి బాగా కలబెట్టుకోవాలి. ఈ విధంగా కలిసిన తర్వాత ఇప్పుడు ఒక సగం కప్పు పెరుగు తీసుకొనేసి దాంట్లో వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేస్తూ బాగా ఉడకనివ్వాలి. ఇది బాగా కలిసేదాకా ఉడకనిచ్చి ఇప్పుడు మనం గ్లాస్ కొలత తీసుకునేసి నీళ్ళు పోసుకోవాలి. ఇందాక ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో 2.5 గ్లాసు రైస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 4 గ్లాసులు వాటర్ తీసుకోండి. ఇవేంటంటే బాస్మతి రైస్ కాబట్టి కొద్దిగా ఎక్కువ పడతాయి కాబట్టి అందుకని కొద్దిగా ఎక్కువ చెప్పిన. 2.5 గ్లాసు రైస్కి 4 గ్లాసులు వాటర్ వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని అలా కలదిప్పి మూత పెట్టి బాగా తెరలేదాకా ఉడకనివ్వాలి. నీళ్ళు బాగా తెరలాలి. ఈ టైప్లో తెరలిన తర్వాత ఇందాక మనం ఏదైతే నానబెట్టుకున్నామో 2.5 గ్లాసు బియ్యము, ఆ బియ్యాన్ని ఇప్పుడు అందులో వేసుకోవాలి. ఆ బియ్యాన్ని వేసిన తర్వాత ఒకసారి ఏంటంటే అడుగు వరకు బాగా కలబెట్టండి కిందకి మీదకి. ఎందుకంటే ఇవి బియ్యం వేసినాక అడుగున కూర్చుండి అతుక్కుంటాయి అన్నట్టు. అందుకోసమని కలబెట్టి ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల దాకా ఉడకనిస్తే ఇప్పుడు ఒక 70-75% మాత్రం ఉడకాలి. అంటే కొద్దిగా నీళ్లు కనపడేంత వరకు ఉడికిన తర్వాత ఈ టైంలో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక ఏదైతే రోస్ట్ చేసి పెట్టుకున్నామో చికెను, ఆ చికెన్ని దీని మీదకించి వేయాలి. పూర్తిగా వేసిన తర్వాత ఆ లోపల ఉన్న గుజ్జు మొత్తం కూడా తీసి అందులో వేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీదకించి కాస్త కొత్తిమీర నల్ల చల్లుకునేసి మూత పెట్టి కాసేపు డమ్మనగనేయాలి. ఒక 2 నిమిషాలు అంటే అన్నం ఉడికేదాకా. ఇప్పుడు ఒకసారి చూసుకోండి, ఎందుకంటే అడుగు అంటే ఛాన్సెస్ తక్కువ. ఒకసారి ఇందాక కలబెట్టుకున్నాం కదా, ఇప్పుడు మీదకించి చేస్తే దీని రసం అంతా కూడా అన్నంలోకి వేసి సూపర్ కలర్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చూడండి. ఈ టైప్లో ఈ విధంగా ఈ వేలో చేసి పెడితే ఎవరికైనా సరే నచ్చి తీరాల్సింది, అంత బాగుంటుంది. ఓకేనా.